జెమిని సురేష్ గారు ఇంటర్వ్యూ చేశాను. జమిని. సో చేసినప్పుడు ఇప్పటికీ లేదు శ్యామలాదేవి గారు రామ్మా ఏంటి రావట్లేదు అని ఇప్పటికీ పిలుస్తారు. అంటే మీరు కృష్ణంరాజు గారు తర్వాత కూడా ఒక చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఎవరిని మర్చిపోకుండా అవునవును. ప్రతి ఒక్కరిని నాకు రీసెంట్గా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు శ్యామలాదేవి గారు నన్ను రమ్మంటారు అసలు అవును. ఇలా అని చెప్పి చెప్పారమ్మా. అంటే పాప వాళ్ళు ఎప్పటి నుంచో మనకు అలవాటు. కృష్ణరాజు గారికి కూడా బాగా ఇష్టం మీ అందరూ అంటే, జర్నలిజం అంటే. ముందు రాగానే లోపలికి ముందు ఏం తింటారు ఏంటి అడిగాకే వాళ్ళని కూర్చోబెట్టేవారు ఇంటర్వ్యూ దగ్గర. అంత అభిమానం. అది వాళ్ళంతా అయ్యో మేము అందరు కోల్పోయాము అనే బాధ వాళ్ళకి లేకుండా మళ్ళీ నేను కొంచెం పాపం అందరినీ మళ్ళీ ఓదార్చి అంటే వాళ్ళు ఇంకా నేను ఎంతైతే డిప్రెషన్లో అది బాధ అంటే ఆ బాధ అభిమానించే ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది కదా అది. అది నేను లేచి లేదు అని నేను నడుస్తుంటే వాళ్ళకి మళ్ళీ కృష్ణరాజు గారిని చూసినంత ఆనందం వాళ్ళకి కలుగుతుంది అది ఇప్పుడు. అంటే నేను స్టార్టింగ్లో నేను పిల్లలు బాగా అంటే ఊహించని పరిణామం ఇది. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా నాకు బాగా మీరు ఇలా ఉండకూడదు, ఇంకా పెదబాజీ నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు, మీరు అలా ఉంటే వాళ్ళందరూ కూడా అదే ఇంకా డిప్రెషన్లో ఉంటారు, మీరు లెగాలి, పెదబాజీ ఉన్నారు మనతోనే అంటే మీరు లెగిసి ముందు అడుగు వేస్తేనే పెదబాజీ మనతో ఉన్నట్టని బాబు